ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. పునర్విభజన చట్టంలోని రైల్వే జోన్, విశాఖ మెట్రో రైల్, ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ అంశాలు ఊసే బడ్జెట్లో లేదని అన్నారు. ఎన్డీఏ హయాంలోని మూడో బడ్జెట్ అయినా విభజన చట్టంలోని అంశాలు ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్పటికే విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చేదన్నారు. చంద్రబాబు ఒంటెత్తు పోకడల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు రఘువీర. రైల్వే జోన్, మెట్రో రైల్, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ, ఈ మూడు ఇంక్లూజన్ జరిగి తీరాలి. దానికోసం మీరు ప్రయత్నం చేయాలి. అలానే జనరల్ బడ్జెట్లో ప్రధానమైనటువంటిగా చెప్తా ఉన్నాను, మా డిమాండ్ చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి నిధులు కేటాయింపు జరగాలి. రేపు 29వ తేదీ 14,400 కోట్లు లోటు. ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇచ్చింది 2,300 కోట్లు మాత్రమే. ఇది మూడవ బడ్జెట్. 2 బడ్జెట్లో న్యాయం జరగలేదు.